హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి కదండి. సో 5th జూన్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కదా. సో ఈ వీడియో అయితే ఫస్ట్ డే అంటే 5th జూన్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకైతే యూజ్ అవ్వదండి. బట్ నెక్స్ట్ నుంచి ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకైతే యూజ్ అవుతుంది. సో పక్కన పెట్టేసి జస్ట్ వినేసేయండి, సరిపోతుంది. సో ఫస్ట్ ఏంటంటే 6th జూన్ నుంచి ఎవరికైతే ఎగ్జామ్ ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ మీరు చేయాల్సింది ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ అండి, స్లీప్ అనేది డెఫినెట్గా 8 hours ఉండేటట్టు చూసుకోండి. ఖచ్చితంగా 8 hours ఉండేటట్టు స్లీప్ అనేది మెయింటైన్ చేసుకోండి. అప్పుడే మీ బ్రెయిన్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. సో మీరైతే ఎగ్జామ్ హాల్లో మంచిగా అటెంప్ట్ చేయడానికి ఉంటుంది. ఓకేనా. సో ఫస్ట్ అనేది స్లీప్ అనేది డిస్టర్బ్ చేసుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే ఎగ్జామ్ హాల్ డిస్టెన్స్ దూరంగా ఉంటుందో సో వాళ్ళైతే ముందే వెళ్ళిపోండి, ముందు రోజే వెళ్ళండి. కొంచెం దగ్గర ఉంటుందో సో వాళ్ళైతే ఏం చేస్తారంటే బిఫోర్ 1 hour 2 hours ముందే వెళ్ళండి. వీలైతే ఒక 2 hours ముందే వెళ్ళిపోయింది, మనకు వచ్చిన లాస్ ఏం లేదు. లేదంటే అట్లీస్ట్ 1 hour ముందే వెళ్ళండి, ఎందుకంటే 1 hour ముందు నుంచే లోపలికి అనేది మనల్ని అలౌ చేస్తూ ఉంటారు. ఓకేనా. సో మీతో పాటు ఎవరన్నా వస్తే తీసుకెళ్ళండి. ఐ మీన్ మీ రిలేటివ్స్, మీ బ్రదర్స్, ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళని తీసుకెళ్ళండి. ఎందుకంటే కొన్ని థింగ్స్ అనేవి వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళిపోవచ్చు. బట్ మీతో పాటు ఎవరు రారనుకుంటే ఏం పర్లేదండి. అక్కడ మీ థింగ్స్ డిపాజిట్ చేయడానికి ఒక కౌంటర్ ఉంటుంది. సో మీరు ముందు వెళ్ళడం వల్ల ఈ అడ్వాంటేజెస్ ఉంటాయండి. సో అక్కడ మీరు ముందే డిపాజిట్ చేసేయచ్చు అండ్ ప్రశాంతంగా ఎగ్జామ్కి వెళ్ళచ్చు. మీరు కొంచెం లేట్గా వెళ్తే అక్కడ క్యూ ఉంటుంది డిపాజిట్ చేయడానికి, వాళ్ళందరూ డిపాజిట్ చేయించి సో లేట్ అయిపోతుంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే మీరు 1 hour 2 hours ముందే ఎగ్జామ్ హాల్కి రీచ్ అవ్వండి. ఎందుకంటే తర్వాత గేట్స్ అనేవి క్లోజ్ చేస్తారు. సో మనం చూస్తున్నాం కదా, ప్రతి ఎగ్జామ్ అప్పుడు కూడా 1 minute 10 seconds 20 seconds ఇలా లేట్ వచ్చి గేట్స్ క్లోజ్ చేయడం వల్ల చాలామంది పాపం ఆ ఎగ్జామ్ హాల్ ముందు ఏడ్చుకుంటూ, సో ఇదంతా మనకు ఎందుకు చెప్పండి. సో అందుకే 1 hour 1.5 hour 2 hours ముందే వెళ్ళిపోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీరు అక్కడ డిపాజిట్ చేసేసి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత సో మీ ప్లేస్ ఏదైనా చూసుకొని మీరు కూర్చుంటారు కదా, సో కామ్గా సైలెంట్గా కూర్చోండి. పక్కన వాళ్ళతో ముచ్చట్లు పెట్టడం, వాళ్ళు ఏదో ఒకటి చెప్పడం, ఎగ్జామ్ గురించి ఏదో ఒకటి అనడం, మీరు ఎగ్జైట్ అవ్వడం, యాంగ్జైటీ ఇవన్నీ ఏమొద్దు. సో కామ్గా కూర్చోండి. వాళ్ళు పలకరించినా హాయ్ అంటే హాయ్ చెప్పి మీ పని మీరు చూసుకోండి. సో వాళ్ళు కూడా మిమ్మల్ని ఎక్కువ గెలకరు. ఓకేనా. సో సైలెంట్ అండ్ కామ్గా కూర్చోండి. ఓకేనా. సో మీరు అక్కడ కూర్చున్నప్పుడు మీ బ్రెయిన్కి మీరు ఒకటి చెప్పుకోవాలి. ఏంటంటే, ఓకే నేను ఎగ్జామ్ రాస్తున్నాను, 100 marks ఎగ్జామ్, అండ్ నేను 100 marksకి 100 marks అటెంప్ట్ చేయలేను. ఎవ్వరూ 100కి 100 అటెంప్ట్ చేయరండి. ఎందుకంటే ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ అనేది అట్లీస్ట్ 10 to 20% అనేది టఫ్గానే ఇస్తారు. ఎంత బాగా చదివిన వాళ్ళకైనా ఆ 20% 10% చేయడం అనేది కష్టమే అవుతుంది. సో 100కి 100 క్వశ్చన్స్ అనేది ఎవరైనా అటెంప్ట్ చేయలేరు. సో ఎవరైనా చేశారంటే సో వెళ్ళండి, వాళ్ళు తోపులు తురుములు అయి ఉంటారు. ఓకేనా. సో మనకేం తెలుసు అని మన బ్రెయిన్కి అది మనం ప్రిపేర్ చేయాలి. 100కి 100 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయలేము. అదొకటి మీ బ్రెయిన్కి చెప్పండి. సో అది కూడా 100కి 100 అటెంప్ట్ చేయాలని యాంగ్జైటీ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవ్వకుండా సో బెటర్గా మిమ్మల్ని ఉంచుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత క్వశ్చన్ పేపర్ డిస్ప్లే అయిపోయిన తర్వాత ఒకవేళ క్వశ్చన్ పేపర్ ఈజీగా వచ్చినా ఆర్ టఫ్గా వచ్చినా మీరు అనేది ఎగ్జైట్మెంట్ యాంగ్జైటీ ఫీల్ అవ్వకండి. ఎందుకంటే ఈ ఎగ్జైట్మెంట్ యాంగ్జైటీలో మీరు అనేది తప్పులు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఓకే మీకు వస్తున్నాయా, వెల్ అండ్ గుడ్. ఓకే టఫ్ అనిపిస్తుందా, మీకే కాదు కదండి, అందరికీ ఆ ఎగ్జామ్ అనేది టఫ్గానే ఉంటుంది. సో టఫ్గా క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు మనకి కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. సో ఏ విధంగా అయినా మనకి బెనిఫిటే. సో ఈజీగా వస్తే ఎక్కువ పెడతాం, టఫ్గా వస్తే యాక్యురేట్గా పెట్టడం వల్ల కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. సో మీరు కరెక్ట్గా ఎన్ని మార్క్స్ అటెంప్ట్ చేసింటారో కట్ ఆఫ్ అంత వస్తే మీరు క్వాలిఫై అయిపోతారు. సో ఏం ప్రాబ్లం ఏం లేదు. బట్ మీరైతే యాంగ్జైటీ వస్తున్నాయని ఎగ్జైట్గా ఫీల్ అయ్యారనుకోండి, ఆ ఎగ్జైట్మెంట్లో మనం అనేది క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ కూడా తప్పు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా.
నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డోంట్ వేస్ట్. ఓకే, మీరు వేస్ట్ చేయకండి. మీ టైం అనేది ఒక రాని క్వశ్చన్ పైన వేస్ట్ చేయకండి ఆ టైం అనేది. ఓకే, డోంట్ వేస్ట్. రాని క్వశ్చన్స్ పైన మీ టైం అనేది వేస్ట్ చేయకండి. ఆ క్వశ్చన్స్ ఏం చేస్తారంటే రివ్యూ పెట్టుకోండి. ఇది మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, బట్ నేను ఒకసారి రీకాల్ చేస్తున్నాను అంతే అండి. మీకు తెలియనివన్నీ నేను ఏదో చెప్తున్నాను అన్నట్టు కాదు, మీ అందరికీ తెలుసు. బట్ ఒక్కసారి మన ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక్కసారి ఈ పాయింట్స్ అనేవి రీకాల్ చేస్తున్నట్టు. ఓకేనా, అది అనేది ఏం చేస్తారంటే రివ్యూ పెట్టుకోండి. ఆ క్వశ్చన్స్ రావట్లేదా, రివ్యూ పెట్టేసుకోండి, లాస్ట్లో చూద్దాం. ఎందుకంటే మీది దీనిపైనే క్వశ్చన్స్ చేసుకుంటూ ఉంటే టైం వేస్ట్ అయిపోతుంది. అండ్ మీరు లాస్ట్కి వచ్చే పాటికి మీ క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ ఉండొచ్చు కదండి నెక్స్ట్ వచ్చేసి. సో వాటికి టైం లేకపోతే మీరు వాటిని అటెంప్ట్ చేయలేరు కదా. సో అందుకని చెప్పేసి వేస్ట్ చేయకండి, టైం వేస్ట్ చేయకండి. ఓకేనా, నెక్స్ట్ రివ్యూ పెట్టేసుకున్నారనుకోండి, ఆ క్వశ్చన్ అనేది మీరు లాస్ట్లో చేసేసుకోవచ్చు. ఓకేనా, ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు అనేది క్వశ్చన్ని జాగ్రత్తగా చదవండి. చాలామంది క్వశ్చన్స్ని జాగ్రత్తగా చదవకపోవడం వల్ల రాంగ్ ఆన్సర్ అనేది పెడతారు. చాలా సిల్లీ మిస్టేక్స్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో క్వశ్చన్ అనేది ప్రాపర్గా చూసి నిదానంగా చదవండి. ఇచ్చిన టైంలోనే నిదానంగా చూసుకొని చదవండి. ఈవెన్ నేను కూడా క్వశ్చన్స్ రాంగ్ చదివిన డేస్ ఉన్నాయండి. సో మనం మార్క్ టెస్ట్లు అవి రాస్తూ ఉంటాం కదా, సో దాని నుంచి మనం అనేది నేర్చుకుంటాం కదా. సో నా సైడ్ నుంచి కూడా ఈ పొరపాటు అనేది జరుగుతూ ఉంటుంది నేను రాసినప్పుడు కూడా. సో అందుకే మీకు కూడా చెప్తున్నాను, క్వశ్చన్స్ అనేది కొంచెం జాగ్రత్తగా చదవడానికి ట్రై చేయండి. జాగ్రత్తగా చదివి ఆ క్వశ్చన్కి అనేది ఆన్సర్ చేయండి. ఓకేనా, సో ఇవైతే ఎగ్జామ్ హాల్లో పాయింట్స్ అండి. సో ఇప్పుడు ఇంకొక 2-3 పాయింట్స్ చెప్తాను. బట్ ఇదైతే 7th 8th ఎగ్జామ్ 6th 7th ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి కదండి. తర్వాత ఎవరికైతే ఉంటుందో ఆఫ్టర్ 7th నుంచి కూడా పనికొస్తుందిలేండి. ఎవరికైతే 7th 8th ఆ టైం నుంచి ఎగ్జామ్స్ ఉంటాయో సో వాళ్ళకి యూజ్ అవుతాయి. సో మీకు తక్కువ టైమే ఉంటుంది కాబట్టి కీ టాపిక్స్ ఏవైతే ఉంటాయో, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి రివైజ్ చేస్తూ ఉండండి. ఓకేనా, కొత్త టాపిక్స్ నేర్చుకోవడం సో అదంతా ఏమొద్దు. మీరు ఏదైతే కంప్లీట్ అయిపోయి ఉంటుందో ఇప్పుడు వరకు, సో దాంట్లో కొంచెం మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి కదా, సో అవి అనేది రివైజ్ చేయండి. ఓకేనా, బ్రేక్స్ తీసుకోండి. ఎగ్జామ్ ఇంకా 2 days 3 days ఉందని చెప్పి పడి చదవకండి. ఇన్ని రోజులు చదివేశాం కదా, కొంచెం రివైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ బ్రేక్స్ తీసుకోండి. ఒక్కటే మెంటల్ స్ట్రెస్ ఇవ్వకండి బ్రెయిన్కి. ఎందుకంటే ఆ స్ట్రెస్లో మనకి హెల్త్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ స్టే హెల్దీ. ఈ 4 to 5 days అనేది ఏ జంక్ జోలికి కొంచెం వెళ్ళకండి. బయట ఫుడ్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే బయట ఫుడ్ తినడం వల్ల ఏదైనా అప్సెట్ అయిందంటే ఆ ఎఫెక్ట్ అనేది మీకు ఎగ్జామ్ మీద పడడానికి ఛాన్స్ ఉంటుంది కదా. సో కొంచెం జంక్ని అవాయిడ్ చేయండి. బయట ఫుడ్ని అవాయిడ్ చేసి ఇంట్లో ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎంత అంటే ఎవరికైతే ఈ 1 week 10 daysలో ఎగ్జామ్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే కదా. సో మీరు కొంచెం హెల్దీగా ఉండడానికి ట్రై చేయండి. ఈ 1 week 10 days కదా, తర్వాత మీ ఇష్టం. ఓకేనా, ఈ 1 week 10 daysలో బాగా MCQs అనేది ప్రాక్టీస్ చేయండి, మార్క్ టెస్ట్ రాయండి. ఓకేనా, అలాగే మీ టైం అనేది దేనికి ఇవ్వాలి, ఏ టాపిక్ ఇవ్వాలి, ఏ సబ్జెక్ట్కి ఇవ్వాలి అనేది ప్లాన్ చేసుకోండి. సో మీకు ఇలా చేయడం వల్ల మీరు బాగా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా, అంటే ఇది లాస్ట్లో రివిజన్, ఇంకా మీకు తెలుస్తుంది కదా మీ ఎగ్జామ్ ఎప్పటి వరకు ఉందో. సో అక్కడ వరకు ప్లాన్ చేసుకోండి, దేనికి ప్రయారిటీ ఇవ్వాలో అనేది చూసుకోండి. దాని ప్రకారం మీరు ఈ 4 to 5 days టైం టేబుల్ని ఫాలో అవ్వండి. సో మీరు దానివల్ల మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్స్ రివైజ్ చేయండి, టాపిక్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ కీ పాయింట్స్ రివైజ్ చేయండి, బ్రేక్స్ తీసుకుంటూ ఉండండి మధ్యలో. అండ్ హెల్తీగా ఉండండి, బాగా MCQs అనేది ప్రాక్టీస్ చేయండి, మార్క్ టెస్ట్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ వచ్చి ప్రయారిటైజ్ టైం మేనేజ్మెంట్. అంటే మీకు ఏవైతే కొంచెం రివైజ్ చేయాలనుకుంటారో ఈ లాస్ట్ 5 to 1 week అనేది టైం టేబుల్ వేసుకొని అవి మాత్రమే రివైజ్ చేయండి. ఓకేనా, సో కరెంట్ అఫైర్స్ చూసుకుంటూ ఉంటారు కదా, సో
అలాగే నేను లాస్ట్ మినిట్ రివైజ్ ఇంపార్టెంట్ అంటే రీజనింగ్ అర్థమెటిక్లో ఏ టాపిక్స్ కవర్ చేయాలో నెక్స్ట్ వీడియోస్ వస్తాయండి. కొంచెం లేట్ అయింది, బట్ మిగిలిన వాళ్ళకి యూజ్ అవుతాయి కదా, సో చేస్తాను. డోంట్ వరీ, చేస్తాను. మీకు కుదిరితే ఆ టాపిక్స్ రివైజ్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. సో వాచ్, గోల్డ్ ఇలాంటివి అయితే ఎగ్జామ్ హాల్స్కి క్యారీ చేయకండి. నేను ముందు వీడియోలో కూడా చెప్పాను, సో మళ్ళీ చెప్తున్నాను. ఎగ్జామ్ హాల్కి గోల్డ్ కానీ ఇలాంటివి క్యారీ చేయకండి, అనవసరంగా టెన్షన్స్ పెట్టుకోకండి, ఓకేనా. హాల్ టికెట్ తీసుకెళ్ళండి అండ్ 2 ఫొటోస్ తీసుకెళ్ళండి. ఐడి ప్రూఫ్స్ 1 to 2 తీసుకెళ్ళండి. మినిమం 2 ఐడి ప్రూఫ్స్ అయితే తీసుకెళ్ళండి. ఆధార్ కార్డు, ఇంకొకటి ఏదైనా తీసుకెళ్ళండి. మీరు ఇంకొక 2 తీసుకెళ్ళినా ఏం ప్రాబ్లం లేదు, 3 తీసుకెళ్ళినా మీకు ఏం ప్రాబ్లం లేదు కాబట్టి, సో ఎక్కువ ఒక 2 to 3 క్యారీ చేయడమే బెటర్ నన్ను అడిగితే మాత్రం. ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ఎగ్జామ్ మంచిగా రాయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.